అతను అనుకున్నాడు తన జీవితంలో ప్రేమ అనే అధ్యాయం ముగిసిపోయిందని. కానీ విధి ఒక స్కూల్ ప్రాజెక్ట్ రూపంలో అతనికి మరో పరీక్ష పెట్టింది. తన కూతుర్ని గెలిపించడానికి వచ్చిన ఒక టీచర్ ఆ తండ్రి మనసును కూడా గెలుచుకోగలదాం? గతం తాలూకా బరువు, భవిష్యత్తు తాలూకా భయం, ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఒక ఒంటరి తండ్రి ప్రయాణం. జ్ఞాపకాలు బరువెక్కిన గుండెకు కొత్త ప్రేమ ఊపిరి పోస్తుందాం. చూడండి, ఒక తండ్రి, ఒక టీచర్ మరియు ఒక అద్భుతమైన ప్రయాణం. హైదరాబాద్లోని ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అప్పుడే తెల్లవారుజామున 5:30 గంటలవుతుంది. కిటికీలోంచి చల్లటి గాలి లోపలికి వస్తున్నాం. మాధవ్ మనసులో మాత్రం ఏదో తెలియని ఉక్కపోతాం. అలారం మోక్కముందే మాధవ్ కళ్ళు తెరిచాడు. ఇది గత 6 ఏళ్లుగా అతనికి అలవాటైన పని. పక్కన చూడగానే ఖాళీగా ఉన్న దిండు, దాని మీద ఇంకా మిగిలి ఉన్నదేమో అనిపించే స్నేహవాసనం, అదొక భ్రమ అని తెలిసినాం. ప్రతి ఉదయం ఆ భ్రమలో బతకడం మాధవికి ఒక వ్యసనంలా మారింది. పక్క గదిలో 6 ఏళ్ల సిరి ఇంకా నిద్రలో ఉంది. మాధవ్ మంచం దిగి వంటింట్లోకి వెళ్ళాడు. ఒకప్పుడు ఆ వంటిల్లు కాఫీ సువాసనలతో, స్నేహ గాజుల సవ్వడితో, ఆమె పాడే చిన్నపాటి పాటలతో నిండి ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నదల నిశ్శబ్దం. కేవలం గ్యాస్ స్టవ్ వెలిగించే శబ్దం, కుక్కర్ విజిల్ శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తున్నాయి. మాధవ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్. ఆఫీస్లో 100 మందిని లీడ్ చేసి సత్తా ఉన్నవాడు. కానీ ఇంట్లో మాత్రం ఒక చిన్న బాక్స్ క్యారియర్ సర్దడానికి, సిరి జడ వేయడానికి తడబడుతున్నాడు. ఆ రోజు ఉదయం సిరి కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ బ్రెడ్ కొంచెం ఎక్కువగా మార్చేశాడు. నల్లగా మారిన ఆ బ్రెడ్ ముక్కను చూస్తూ ఉంటే తన జీవితం కూడా ఇలాగే మారిపోతుందేమో అనిపించింది. పైకి గట్టిగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ లోపల సారం కోల్పోయి మాడిపోయిన రంగులో. నాన్న వెనక నుంచి చిన్న గొంతు వినిపించింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు మాధవ్. సిరి కళ్ళు నిలుముకుంటూ నిలబడి ఉంది. చేతిలో తన స్కూల్ యూనిఫామ్ పట్టుకుని ఉంది. లేచావా తల్లి? ఇంకా టైం ఉంది కదా, కాసేపు పడుకోవచ్చుగా అని దగ్గరగా తీసుకున్నాడు. లేదు నాన్న, ఈరోజు స్కూల్లో అసెంబ్లీ ఉంది, త్వరగా వెళ్ళాలి. జడ నువ్వు వేస్తావా లేక లక్ష్మి ఆంటీ వచ్చేదాకా ఆగాలా అని అడిగింది సిరి. ఆ ప్రశ్న మాధవ్ గుండెను పిండేసింది. స్నేహ ఉన్నప్పుడు సిరి జుట్టుని ఎంత అందంగా అలంకరించేదో గుర్తొచ్చింది. రకరకాల రిబ్బన్లు, పూలతో సిరిని ఒక యువరాండ్ల తయారు చేసేది. ఇప్పుడు మాధవ్ వేష్ జడలో వంకర్లు ఉంటాయి. కొన్నిసార్లు గట్టిగా లాగటం వల్ల సిరి కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. అయినా చిన్నారి ఏ రోజు ఫిర్యాదు చేయలేదు. తన తండ్రి పడుతున్న కష్టాన్ని ఆ చిన్న వయసులోనే అర్థం చేసుకున్నట్టుగా మౌనంగా భరిస్తుంది. నేనే వేస్తానులే అమ్మా, ఈరోజు నీకు ఇష్టమైన 2 జడలు వేద్దాం అని మాధవ్ నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నవ్వు పెదాల దాకా మాత్రమే వచ్చింది, కళ్ళల్లోకి చేరలేకపోయింది. సిరి తయారై బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు ఇద్దరి మధ్య పెద్దగా సంభాషణ లేదు. ఆ ఇంట్లో మౌనం ఒక కుటుంబ సభ్యుల్లా మారిపోయింది. నాన్న, నిన్న రాత్రి నువ్వు వచ్చేసరికి లేట్ అయింది కదా, హోంవర్క్ చెక్ చేశావా అని సిరి అడిగింది. చూశాను సిరి, బాగా రాసావు, వెరీ గుడ్ అని అబద్ధం చెప్పాడు మాధవ్. నిజానికి అతను ఆఫీస్ పని ఒత్తిడిలో పడి సిరి బ్యాగ్ కూడా తెరవలేదు. ఆ అబద్ధం అతనికి తన మీద తనకే అసహ్యం వేసేలా చేసింది. తను మంచి తండ్రిగా ఉండలేకపోతున్నాడా? స్నేహ లేని లోటుని పూరించలేకపోతున్నాడా? ఈ ప్రశ్నలు అతన్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి. స్కూల్ దగ్గర సిరిని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే దృశ్యాలు మాధవ్ను మరింత ఒంటరిని చేస్తాయి. మిగతా పిల్లల తల్లులు వచ్చి పిల్లలకు ముద్దలు పెట్టి లంచ్ మొత్తం తినాలి, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటారు. మాధవ్ మాత్రం సిరి భుజం తట్టి బాయ్ సిరి అని మాత్రమే చెప్పగలడు. సిరి కార్ దిగి స్కూల్ గేట్ వైపు నడుస్తూ ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళలో ఏదో తెలియని వెలితి. తన స్నేహితులకు అమ్మలు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జడలు సరిచేస్తున్నారు, వాళ్ళని హత్తుకున్నారు. సిరి చూపులో నాకెందుకు లేరు అనే ప్రశ్న లేదు, కానీ నాన్న నువ్వొక్కడివే చాలు అని నేను సర్దకపోతున్నాను అనే పరిణతి కనిపించింది. అదే మాధవ్ను ఎక్కువగా బాధించేది. పిల్లలు పిల్లల్లా ఉండాలి, అంత పరిణతి ఆ వయసులో రాకూడదు.
మాధవ్ ఆఫీస్కి చేరుకోగానే తన వ్యక్తిగత బాధలను కారులోనే వదిలేసి ఓ కార్పొరేట్ రోబోట్లా మారిపోతాడు. ల్యాప్టాప్ తెరవటం, మెయిల్స్ చెక్ చేయటం, మీటింగ్స్, ఇవే అతని ప్రపంచం. సహోద్యోగులు అతన్ని పలకరించడానికి కూడా భయపడతారు. ఒకప్పుడు ఆఫీస్లో జోక్స్ వేస్తూ అందరితో కలివిడిగా ఉండే మాధవ్ స్నేహ చనిపోయిన తర్వాత తన చుట్టూ పెద్ద గోడలు కట్టుకున్నాడు. ఆ గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే ఎవరైనా సానుభూతి చూపించాలని వచ్చినా అవి అడ్డుకుంటాయి. లంచ్ టైంలో రమేష్, మాధవ్ పాత స్నేహితులు అతని క్యాబిన్లోకి వచ్చాడు. మాధవ్, రేపు శనివారం కదా, అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాం, నువ్వు కూడా రా అన్నారు రమేష్. మాధవ్ తల ఎత్తకుండానే కుదరదు రమేష్, సిరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంట్లో ఉండాలి అని చెప్పాడు. సిరిని మీ అమ్మగారి దగ్గర ఉంచొచ్చు కదా మాధవ్, 2 ఏళ్ళయింది నువ్వు ఇలా ఒంటరిగా దిగులుగా ఉంటే స్నేహ ఆత్మ శాంతిస్తుందా? రమేష్ గొంతులో స్నేహం, చనువు ఉన్నాయి. కానీ ఆ మాటలు మాధవ్కి కోపం తెప్పించాయి. ప్లీజ్ రమేష్, నా లైఫ్ గురించి, స్నేహ గురించి మాట్లాడకు, నాకు పని ఉంది అని కటుగా చెప్పేశాడు. రమేష్ నిట్టూర్చి వెళ్ళిపోయాడు. మాధవ్కి తెలుసు రమేష్ మంచి కోరే చెప్తున్నాడని, కానీ తను సంతోషంగా ఉండడానికి అర్హుడు కాదేమో అని మాధవ్ నమ్మకం. స్నేహ లేని ప్రపంచంలో తను నవ్వితే అది స్నేహ జ్ఞాపకానికి ద్రోహం చేసినట్టేమో అని ఒక వింత భయం అతన్ని వెంటాడుతుంది. అందుకే తన సంతోషాన్ని, సరదాలను పూర్తిగా సమాధి చేసుకున్నాడు. అతని జీవితం ఆఫీస్ టైమింగ్స్, సిరి స్కూల్ టైమింగ్స్ మధ్య ఇరుక్కపోయింది. సాయంత్రం 6 గంటలకి సిరిని డే కేర్ నుంచి పికప్ చేసుకోవటం మాధవ్ దినచర్యలో భాగం. ఆ రోజు సిరిని కారులో ఎక్కించుకున్నప్పుడు ఆ ముఖం వాడిపోయి ఉంది. ఏమైంది సిరి, డల్గా ఉన్నావు అని అడిగాడు. సిరి మౌనంగా తన బ్యాగ్లోంచి ఒక పేపర్ తీసి మాధవ్కి ఇచ్చింది. అదొక స్కూల్ సర్కులర్. హెడ్డింగ్ చూడగానే మాధవ్ గుండె వేగం పెరిగింది. ప్రాజెక్టు ఫ్యామిలీ ట్రీ, మా కుటుంబం మా బలం. దాని కింద వివరాలు ఉన్నాయి. వచ్చే వారం పిల్లలు తమ కుటుంబ సభ్యుల ఫోటోలతో ఒక ఫ్యామిలీ ట్రీని తయారు చేసుకురావాలి. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మలతో తమకున్న అనుబంధం గురించి క్లాసులో మాట్లాడాలి. మాధవ్ చేతులు వణికాయి. సాధారణ పిల్లలకు ఇది ఒక రంగుల ప్రాజెక్టు, కానీ తల్లి లేని సిరికి ఇది ఒక జ్ఞాపకాల యుద్ధం, ఓ గాయాన్ని మళ్ళీ రేపే ప్రయత్నం. నాన్న, సిరి గొంతుల వణుకు. అందరూ వాళ్ళమ్మ ఫోటోలు పెడతారు, నేనమ్మ ఫోటో పెడితే అందరు అమ్మ ఎక్కడా అని అడుగుతారు కదా, నేనేం చెప్పాలి? ట్రాఫిక్ సిగ్నల్ పడింది. మాధవ్ స్టీరింగ్ మీద గట్టిగా చేతులు బిగించాడు. తన కూతుర్ని ఈ బాధ నుంచి ఎలా కాపాడాలో అతనికి తెలియటం లేదు. సిరి, అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా, మనం అమ్మ ఫోటో పెడదాం, అమ్మ గురించి నువ్వు గొప్పగా చెప్పాలి, అమ్మ ఇప్పుడు స్టార్ అయిపోయింది కదా, అందరికంటే పైనుంచి చూస్తుంది అని చెప్పు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ సిరి సంతృప్తి చెందలేదు. కానీ రీనా వాళ్ళ అమ్మ ప్రాజెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తానంది, నాకెవరు చేస్తారు అని అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్న మాధవ్ని నిస్సహాయాన్ని చేసింది. తండ్రిగా తాను ఎంత చేస్తున్నాం, తల్లి స్థానాన్ని భర్తీ చేయలేనని మరోసారి రుజువైంది. నేను ఉన్నానుగా సిరి, మనం ఇద్దరం కలిసి బెస్ట్ ప్రాజెక్ట్ చేద్దాం, సరేనా అని మాట ఇచ్చాడు. కానీ ఆ మాటలో ఆత్మవిశ్వాసం కంటే భయం ఎక్కువగా ఉంది. ఇంటికి వచ్చాక సిరి తన గదిలోకి వెళ్ళిపోయింది. మాధవ్ సోఫాలో కూలబడ్డాడు. ఇల్లంతా నిశ్శబ్దం. గోడకు వేలాడుతున్న స్నేహ ఫోటో వైపు చూశాడు. ఆమె నవ్వుతున్న ఆ ఫోటోను చూస్తుంటే మాధవ్కి దుఃఖం పొంగుకొచ్చింది. స్నేహ, చూస్తున్నావా మన కూతురు ఎంత పెద్ద ప్రశ్నలు వేస్తుందో? నేను ఒక్కడిని తను సరిగ్గా చూసుకోలేకపోతున్నానా? తను అమ్మ కావాలని అడగట్లేదు, కానీ తన కళ్ళల్లో ఆ ఆవేదన కనిపిస్తుంది. నేనేం చేయాలి స్నేహ అని మనసులోనే కుమిలిపోయాడు. రాత్రి భోజనమయ్యాక సిరిని పడుకోబెట్టడానికి వెళ్ళాడు మాధవ్. సిరి మంచం మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తుంది. నాన్న, అమ్మకి నాటుకోడి పులుసు అంటే ఇష్టం కదా, ఈరోజు లంచ్ బాక్స్లో నా ఫ్రెండ్ తెచ్చింది, వాసన చూస్తే అమ్మ గుర్తొచ్చింది అంది సిరి. మాధవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం స్నేహ వండిన వంట రుచిని ఈ చిన్నపిల్ల ఇంకా గుర్తుపెట్టుకుందాం. అవును నాన్న, అమ్మ చాలా బాగా చేసేది అని గొంతు సవరించుకొని చెప్పాడు. సిరి మాధవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. నాన్న, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవా?
ఈ ప్రశ్న ఊహించని బాంబులా పేలింది. మాధవ్ షాక్ అయిపోయాడు. ఎందుకు సిరి అలా అడుగుతున్నావు? నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు సవత్తల్లులు ఉంటే చాలా కష్టపెడతారని. నువ్వు పెళ్లి చేసుకుంటే నన్ను మర్చిపోతావా నాన్న? సిరి కళ్ళల్లో భయం సుష్టంగా కనిపిస్తుంది. మాధవ్ వెంటనే సిరిని గట్టిగా హత్తుకున్నాడు. పిచ్చి తల్లి, అలాంటిదేం లేదు. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వు నేను మనిద్దరమే మన ప్రపంచం. నిన్ను వదిలేసి నిన్ను బాధ పెట్టే పని నేను ఎప్పటికీ చేయను. నీకు అమ్మ లేకపోవచ్చు, కానీ ఈ నాన్న నీకు అమ్మల నాన్నలా ఫ్రెండ్లా అన్నీ తానే ఉంటాడు. ప్రామిస్ అని సిరి నుదుటి మీద ముద్దు పెట్టాడు. సిరి కొంచెం కుదుటపడింది. ఆ భరోసా ఆమెకు అవసరం. కానీ మాధవ్కి మాత్రం ఆ రాత్రి నిద్ర కరువైంది. సిరి నిద్రపోయాక మాధవ్ బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు. నగరం నిద్రపోతుంది, కానీ మాధవ్ మనసులో ఆలోచనల ప్రవాహం ఆగడం లేదు. సిరి భయం ఒకవైపు, తన ఒంటరితనం మరోవైపు. నేను సిరికి మాట ఇచ్చాను, కానీ ఒక ఆడదిక్కులేని ఇల్లు ఎంతకాలం మీద నడుస్తుంది? సిరి పెద్దదవుతుంది. రేపు తనకు వచ్చే సమస్యలు, అవసరాలు నాకు అర్థమవుతాయా? ఒక మగవాడిగా నేను ఇవ్వలేని ఎమోషనల్ సపోర్ట్ తనకి ఎవరిస్తారు? మాధవ్ ఆలోచనలు మళ్ళీ ఆ ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్టు మీదకు మళ్ళాయి. ఆ ప్రాజెక్టు కేవలం ఒక స్కూల్ వర్క్ కాదు, అది వారి జీవితంలోని శూన్యాన్ని ఎత్తి చూపే అద్దం. ఆ సమయంలో మాధవ్కి తెలియదు ఆ ప్రాజెక్టే తన జీవితాన్ని మార్చేయబోతుందని. రేపు స్కూల్లో కలవబోయే టీచర్ సిరి జీవితంలోనే కాదు, తన జీవితంలో కూడా కొత్త రంగులు నింపుతుందని అతనికి ఊహ కూడా లేదు. ప్రస్తుతానికి మాత్రం అతను ఒక బాతగల తండ్రిగా, గాయపడ్డ భర్తగా, ఒంటరి పోరాట యోధుడిగా చీకటితో యుద్ధం చేస్తున్నాడు. ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. అది చూసి మాధవ్, స్నేహ, నువ్వే నాకు దారి చూపించాలి అని గొడిగాడు. మాధవ్ ఇంటి హాల్ మొత్తం రంగురంగుల చార్ట్ పేపర్లు, గ్లూ స్టిక్స్, కత్తెర్లు, స్కెచ్ పెన్లతో నిండిపోయింది. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చిన మాధవ్ ముఖంలో అలసట కంటే ఆందోళన ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం సోమవారమే గడువు. నాన్న, ఆకుపచ్చ పేపర్ ఆకుల్లాగా కట్ చేయాలి. నువ్వు బాక్సుల్లా కట్ చేస్తున్నావు. సిరి గొంతులో అసహనం, ఏడుపు రెండూ వినిపించాయి. మాధవ్ చేతిలోని కత్తెర్ను పక్కన పడేసి నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఎంత క్లిష్టమైన సమస్యనైనా చిటికలో పరిష్కరించే మాధవ్ ఒక చార్ట్ పేపర్ని ఆకు ఆకారంలో కత్తిరించడానికి నానా తంటాలు పడుతున్నాడు. సిరి, నన్ను ప్రయత్నించనివ్వవే, వస్తుంది అని సర్దతిప్పాడు. అందరి ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయి, నాదే చెత్తగా ఉంటుంది. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, స్కూల్ వద్దు అని సిరి గట్టిగా అరిచి ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తింది. మాధవ్ నిస్సహాయంగా చార్ట్ పేపర్ల మధ్య కూర్చునిపోయాడు. గ్లూ అంటుకున్న తన చేతులను చూసుకున్నాడు. ఆ జిగురు తన జీవితంలోని గందరగోళానికి చిహ్నంలా అనిపించింది. తను ఎంత ప్రయత్నించినా సిరి కోరుకునే పరిపూర్ణతను ఇవ్వలేకపోతున్నాను. ఆ క్షణం అతనికి అర్థమైంది, ఇది తన వల్ల కాదు, తనకు సహాయం కావాలి, కానీ ఎవరిని అడగాలి? అప్పుడే అతని దృష్టి స్కూల్ డైరీ మీద పడింది. అందులో ఆర్ట్ టీచర్ పేరు, ఫోన్ నెంబర్ ఉన్నాయి. అంజలి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. మాధవ్ సంశయించాడు. రాత్రి 8 గంటలు అవుతుంది. ఇప్పుడు కాల్ చేయటం మర్యాదగా ఉంటుందా? కానీ సిరి ఏడుపు శబ్దం గదిలోంచి వినిపిస్తుంది. ఆ ఏడుపు ఆపాలంటే తన అహంకారాన్ని, మొహమాటాన్ని పక్కన పెట్టక తప్పదు. గట్టిగా ఊపిరి పీల్చుకుని నెంబర్ డయల్ చేశాడు. హలో, అవతల నుంచి మృదువైన గొంతు. హలో, గుడ్ ఈవినింగ్ అండి, నీ సిరి వాళ్ళ నాన్ని మాట్లాడుతున్నాను. సారీ ఈ టైంలో కాల్ చేస్తున్నందుకు. మాధవ్ గొంతులో తడబాటు. పర్లేదు సార్, చెప్పండి. సిరికి ఏమైనా హెల్త్ బాగోలేదా? ఆ గొంతులో కంగారు కంటే ఒక రకమైన శ్రద్ధ వినిపించింది. లేదు లేదు, హెల్త్ బాగానే ఉంది. అది ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్ట్ గురించి. మాధవ్ మాటలు కూడబట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. నిజానికి నేను ఆ చేయలేకపోతున్నాను. సిరి ఏడుస్తుంది. నాకు కాట అస్సలు రాదు. రేపు శనివారం కదా, స్కూల్ హాఫ్ డే. నేను సిరిని తీసుకొని స్కూల్కి వస్తే మీరు కొంచెం గైడ్ చేయగలరా? ప్లీజ్, ఇదొక్కసారికి హెల్ప్ చేయండి. అవతల వైపు కొద్ది క్షణాల నిశ్శబ్దం. మాధవ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను మరీ దయనీయంగా అడిగానా? సరేనండి మాధవ్ గారు, రేపు ఉదయం 10 గంటలకు ఆర్ట్ రూమ్కి రండి.
మనం కలిసి చేద్దాం. సిరిని ఏడవద్దని చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంజలి. ఆ గొంతులోని భరోసా మాధవ్కి పెద్ద ఊరటనిచ్చింది. శనివారం ఉదయం మాధవ్, సిరి స్కూల్ ఆర్ట్ రూమ్ వైపు నడుస్తున్నారు. సిరి చేతిలో చార్ట్ పేపర్లు పట్టుకుని ఉత్సాహంగా ఉంది. కానీ మాధవ్ మాత్రం ఇంటర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థిలా టెన్షన్ పడుతున్నాడు. ఆర్ట్ రూమ్ తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల గోడల నిండా పిల్లల పెయింటింగ్స్, రంగురంగుల బొమ్మలు వేలాడుతున్నాయి. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంత ఆవహించింది. గది మధ్యలో ఒక పెద్ద టేబుల్ దగ్గర కూర్చుని ఏదో పెయింటింగ్ వేస్తుంది అంజలి. ఆమెను చూడగానే మాధవ్ చూపు నిలిచిపోయింది. ఆమె మరీ అందగత్తే అని చెప్పలేం, కానీ ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. సాధారణమైన కాటన్ చీర, చేతికి మట్టి గాజులు, వదులుగా వేసుకున్న జడ. ఆ ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో మెరుపు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ టీచర్, సిరి పలకరించింది. అంజలి తల ఎత్తి చూసింది. ఆమె నవ్వు గదిని మరింత కాంతివంతం చేసింది. హాయ్ సిరి, రా రామ్, మీ నాన్నగారు కూడా వచ్చారా అంటూ మాధవ్ వైపు చూసింది. మాధవ్ గొంతు సవరించుకున్నాడు. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్స్ మా కోసం టైం కేటాయించినందుకు. అయ్యో పర్లేదు సార్, కూర్చోండి అని కుర్చీ చూపించింది. మాధవ్ బిగుసుకుపోయి కూర్చున్నాడు. అతని కార్పొరేట్ ప్రపంచం వేరు, ఈ రంగుల ప్రపంచం వేరు. సరే మనం మొదలు పెడదామా అంటూ అంజలి చార్ట్ పేపర్ తీసుకుంది. సిరి, నీకు ఎలాంటి చెట్టు కావాలి? పెద్ద మర్రి చెట్టు లాంటిదా లేక పూల చెట్టు లాంటిదా? సిరి కళ్ళు మెరిశాయి. పూల చెట్టు టీచర్, పింక్ ఫ్లవర్స్ ఉండాలి. అంజలి నవ్వి ఓకే డన్. మాధవ్ గారు, మీరు ఆ కత్తెర తీసుకొని బ్రౌన్ పేపర్ని కాండంలో కట్ చేయండి అని ఆర్డర్ వేసింది. మాధవ్ కత్తెర పట్టుకున్నాడు. అతని చేతులు వణుకుతున్నాయి. నాకు సరిగ్గా రాదు అన్నాడు చిన్నగా. పర్లేసా, చెట్టు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు, వంకరగా ఉంటేనే అందం అని అంజలి ప్రోత్సహించింది. ఆ మాటలో ఏదో లోతైన అర్థం ఉన్నట్టు అనిపించింది మాధవ్కి. పని మొదలైంది. అంజలి సిరికి రంగులు ఎలా కలపాలో నేర్పిస్తుంది. వారిద్దరి మధ్య సంభాషణ చాలా సహజంగా సాగుతుంది. మాధవ్ మౌనంగా తన పని తాను చేసుకున్నాడు. అకస్మాత్తుగా సిరి అడిగింది, టీచర్, ఇప్పుడు అమ్మ ఫోటో ఎక్కడ పెట్టాలి? గదిలో నిశ్శబ్దం ఆవహించింది. మాధవ్ గుండె జారిపోయింది. అదే ప్రశ్న, అదే భయం. అతను అంజలి వైపు ఆందోళనగా చూశాడు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని. అంజలి ఏమాత్రం తడబడలేదు. ఆ ముఖంలో జాలి లేదు, కేవలం అర్థం చేసుకున్న భావన ఉంది. సిరి, చెట్టుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది అంజలి. వేర్ల నుంచి టీచర్, చెప్పింది సిరి. కరెక్ట్, వేర్లు మనకు కనిపించవు, మట్టి లోపల ఉంటాయి, కానీ అవే చెట్టుని నిలబెడతాయి, పోషణ ఇస్తాయి. అమ్మ కూడా అంతే కదా, మనకు కనిపించకపోయినా మనకు బలం ఇచ్చేది అమ్మే. అందుకే అమ్మ ఫోటోని మనం చెట్టు కింద బంగారు రంగు వేర్ల దగ్గర పెడదాం. ఈ చెట్టు మొత్తానికి ఆధారం అమ్మే అని అందరికీ తెలుస్తుంది అని అంజలి చాలా సున్నితంగా వివరించింది. మాధవ్ కళ్ళు చెమర్చాయి. ఎంత గొప్ప ఆలోచన! సిరిని బాధ పెట్టకుండా స్నేహ జ్ఞాపకాలన్నీ ఇంత గౌరవప్రదంగా చూపించవచ్చని అతనికి తట్టలేదు. సిరిముఖం వెలిగిపోయింది. వావ్, గోల్డెన్ రూల్స్, సూపర్ ఐడియా టీచర్ అని చప్పట్లు కొట్టింది. మాధవ్ అంజలి వైపు కృతజ్ఞతగా చూశాడు. అంజలి చిన్న చిరునవ్వుతో కళ్ళు ఆర్పింది. అంత బాగానే ఉంది అన్నట్టుగా. ఆ క్షణంలో మాధవ్ మనసులో ఉన్న పెద్ద బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు తను ఒంటరిగా మోస్తున్న భావోద్వేగాల బరువును ఎవరో కాసేపు పంచుకున్నట్టు అనిపించింది. పనిలో పడి సమయం తెలియలేదు. మధ్యాహ్నం 1 గంట అయింది. మాధవ్ గారు, ఆ గ్లూ బాటిల్ ఇస్తారా అడిగింది అంజలి. మాధవ్ ఆలోచనలో ఉండి గ్లూ బాటిల్ని గట్టిగా నొక్కాడు. మూత వదులుగా ఉండటంతో గ్లూ మొత్తం టేబుల్ మీద, అతని షర్ట్ మీద పడింది. అయ్యో అని మాధవ్ కంగారుగా లేచాడు. సిరి పగలబడి నవ్వింది. నాన్న, నువ్వు చిన్నపిల్లాల్లా అయిపోయావు. మాధవ్ చిరాకు పడతాడని సిరి అనుకుంది. కానీ పక్కనే ఉన్న అంజలి కూడా నవ్వటం మొదలుపెట్టింది. ఆమె నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందంటే మాధవ్కి కోపం రాలేదు. సారీ సార్, నవ్వకూడదు, కానీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంది అంది అంజలి నవ్వుతూనే. మాధవ్ కూడా అసంకల్పితంగా నవ్వేశాడు. అవును, నేను నిజంగానే
క్లమ్సీగా ఉన్నాను ఈరోజు అని నవ్వాడు. గత 2 ఏళ్లలో మాధవిల మనస్ఫూర్తిగా నవ్వటం ఇదే మొదటిసారి. ఆ నవ్వు శబ్దం ఆ గదిలోని గోడలకు కూడా కొత్తగా అనిపించి ఉంటుంది. సిరి ఆశ్చర్యంగా నాన్న వైపు చూసింది. నాన్న నవ్వుతున్నాడు. అది ఆమెకు అద్భుతంగా అనిపించింది. అంజలి ఒక టిష్యూ పేపర్ బాక్స్ మాధవ్ వైపు జరిపింది. పర్లేదు మాధవ్ గారు, మరకలు పడితేనే కదా మరపురాని జ్ఞాపకాలు మిగిలేది అంది. ఆ మాటల్లోని ద్వంద్వార్థం మాధవ్ని తాకింది. జీవితంలో తగిలిన గాయాలు కూడా జ్ఞాపకాలే కదా. ప్రాజెక్టు పూర్తయింది. చార్ట్ పేపర్ మీద ఒక అందమైన వంశవృక్షం తయారైంది. కింద బంగారంగు వేర్ల మధ్య స్నేహ ఫోటో మెరుస్తుంది. పైన మాధవ్ సిరి ఫోటోలు ఉన్నాయి. ఇది చాలా బాగుంది టీచర్, థ్యాంక్ యూ సో మచ్ అని సిరి అంజలిని గట్టిగా హక్ చేసుకుంది. అంజలి సిరిని దగ్గరకు తీసుకుని, యు ఆర్ వెల్కమ్ సిరి, రేపు క్లాస్లో నువ్వు దీని గురించి చెప్పినప్పుడు అందరూ క్లాప్స్ కొడతారు చూడు అని అంది. వారు బయలుదేరుతూ ఉండగా మాధవ్ అంజలి దగ్గరకు వచ్చాడు. అంజలి గారు, ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ప్రాజెక్ట్ కోసమే కాదు, సిరిలో ఆ కాన్ఫిడెన్స్ నింపినందుకు, ఆ వేర్ల ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నాడు మనస్ఫూర్తిగా. అతని గొంతులో అధికారం దర్పం లేదు, కేవలం కృతజ్ఞత ఉంది. అంజలి చిన్నగా నవ్వింది. మాధవ్ గారు, సిరి చాలా స్పెషల్ చైల్డ్. ఆమెకు కావాల్సింది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ కాదు, తన్ని అర్థం చేసుకునే మనసులు. మీరు చాలా మంచి నాన్న. ఒంటరిగా ఇవన్నీ చేయటం అంత సులభం కాదు. ఐ అప్రిషియేట్ యూ అని అంది. ఆమె కళ్ళలో నిజాయితీ మాధవ్ని కదిలించింది. ఎవరు అతన్ని నువ్వు బాగా చేస్తున్నావు అని గుర్తించలేదు. అందరు పాపమని జాలి చూపించేవారే కానీ అతని పోరాటాన్ని గౌరవించేవారే కాదు. అంజలి అలా చేసింది. కారులో ఇంటికి వెళ్ళినప్పుడు సిరి వెనుక సీట్లో కూర్చుని తన ప్రాజెక్ట్ని మురిపంగా చూసుకుంటుంది. నాన్న, అంజలి టీచర్ చాలా మంచిది కదా అని అడిగింది. మాధవ్ డ్రైవింగ్ చేస్తూ అద్దంలోంచి సిరిని చూశాడు. అవును సిరి, చాలా మంచిది. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం టీచర్ని? స్కూల్లో కలుస్తావుగా రోజు అన్నాడు మాధవ్. కాదు నాన్న, మనం ఇంటికి పిలవకూడదా? టీచర్ కూడా నాటుకోడి పులుసు ఇష్టమేమో అడుగుతాను అంది అమాయకంగా. మాధవ్ ఉలిక్కిపడ్డాడు. సిరి, టీచర్స్ మన ఇంటికి రారు, వాళ్లకు చాలా పనులు ఉంటాయి అని టాపిక్ మార్చేశాడు. కానీ అతని మనసులో మాత్రం అంజలి నవ్వు, ఆమె చెప్పిన మాటలు రీల్లా తిరుగుతున్నాయి. వంశవృక్షం, బంగారు వేర్లు, మరకల జ్ఞాపకాలు. ఆమె పరిచయం ఒక చల్లని గాల్లా తన జీవితంలోకి వచ్చింది. ఇంటికి వెళ్ళాక ఆ రాత్రి మాధవ్ బాల్కన్లో కూర్చున్నప్పుడు ఎప్పట్లాగే ఒంటరితనం అతన్ని ఆవహించలేదు. ఎందుకో తెలియదు, ఆ రోజు మనసు తేలిగ్గా ఉంది. స్నేహ ఫోటో వైపు చూసి, ఈరోజు సిరి చాలా సంతోషంగా ఉంది స్నేహ, దానికి కారణం ఒక కొత్త ఫ్రెండు అని మనసులో చెప్పుకున్నాడు. ఫ్రెండు? అంజలిని ఫ్రెండ్ అని అనుకోవచ్చా? కేవలం 2 గంటల పరిచయం. కానీ ఆ 2 గంటల్లో ఆమె చూపించిన ప్రభావం 2 సంవత్సరాల మౌనాన్ని బద్దలు కొట్టినట్టు అనిపించింది. మరుసటి రోజు ఆదివారం. మాధవ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని పనిచేసుకుంటూ ఉన్నాడు. ఫోన్ మోగింది. కొత్త నెంబర్. హలో హలో మాధవ్ గారు, నేను అంజలిని. అవతల నుంచి గొంతు. మాధవ్ గుండె ఒక్కసారిగా జలకిచ్చింది. చెప్పండి అంజలి గారు, ఎనీ ప్రాబ్లం? లేసా, చిన్న విషయం. నిన్న సిరి తన వాటర్ బాటిల్ రూమ్లో మర్చిపోయింది. నేను స్కూల్ నుంచి వెళ్తూ చూశాను, నా దగ్గరే ఉంది. మీరు రేపు స్కూల్కి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోండి అని చెప్పడానికి చేశాను అని అంది. ఓ థ్యాంక్స్ అండి. సిరి అప్పటి నుంచి వెతుకుతుంది. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. పర్లేసా, బై ది వే, నిన్న మీ షర్ట్ మీద బ్లూ మరకలు పోయాయా? ఆమె గంతులో చిలిపిదనం. మాధవ్ నవ్వాడు. పోయాయండి, కానీ జ్ఞాపకం మాత్రం ఉంది. ఆ మాట అనేసి తనెందుకంత చనువుగా మాట్లాడాడు అని నాలుగు కరుచుకున్నాడు. అవతల వైపు అంజలి కూడా కాసేపు మౌనంగా ఉండిపోయింది. మంచిది సార్, రేపు కలుద్దాం అని ఫోన్ పెట్టేసింది. మాధవ్ ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇది కేవలం ఒక టీచర్ పేరెంట్ సంభాషణ, లేక అంతకంటే ఎక్కువ ఏదైనా ఉందా? అతనికి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, అతని గుండె చుట్టూ ఉన్న ఆ రాతి గోడల్లో ఒక చిన్న బీట పడింది. ఆ బీటలోంచి ఒక చిన్న కాంతి కిరణం లోపలికి వస్తుంది. అది అంజలి రూపంలో వచ్చిన ఆశయము. ఆ సోమవారం ఉదయం స్కూల్ అసెంబ్లీ హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది.
స్టేజ్ మీద చిన్న మైక్ పట్టుకుని నిలబడిన సిరి ముఖంలో ఆత్మవిశ్వాసం వెలిగిపోతుంది. ఆమె వెనక పెద్ద చార్ట్ పేపర్ మీద మా కుటుంబం, మా బలం అనే ఫ్యామిలీ ట్రీ ప్రాజెక్ట్ అందరినీ ఆకర్షిస్తుంది. మా అమ్మ నాకు కనిపించదు, కానీ చెట్టు వేలల్లాగా మట్లో దాక్కుని నన్ను బలంగా నిలబెడుతుంది. మా నాన్న ఆ చెట్టు కాండం లాంటివాడు. గాలి వచ్చినా వాన వచ్చినా నన్ను కింద పడకుండా చూసుకున్నాడు. నేను ఆ చెట్టుకు పూసిన పువ్వుని అని సిరి తన ఉపన్యాసాన్ని ముగించింది. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ప్రిన్సిపల్ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. ఆడియన్స్లో కూర్చున్న మాధవ్ గొంతులో దుఃఖం ముద్దుగా మారింది. కానీ ఈసారి అది బాధ కాదు, గర్వం. తన కూతురు తన తల్లి లేని లోటుని ఎంత పరిణితితో స్వీకరించిందో చూసి గర్వపడ్డాడు. సిరి స్టేజ్ దిగి వస్తూ ఉంటే మాధవ్ చూపులు అసంకల్పితంగా వేదిక పక్కన నిలబడిన అంజలి వైపు మళ్ళాయి. ఆమె సిరిని చూసి మురిపంగా చప్పట్లు కొడుతుంది. మాధవ్ ఆమెను చూడగానే అంజలి కూడా అతన్ని చూసింది. ఆమె కళ్ళల్లో చూసారా సిరి ఎంత బాగా చెప్పిందో అనే భావం స్పష్టంగా కనిపించింది. ఆమె మాధవ్ వైపు చూసి థమ్సాప్ సింబల్ చూపించింది. మాధవ్ మౌనంగా చిరునవ్వుతో తల ఊపాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒక బలమైన అదృశ్య వంతెన ఏర్పడింది. అది కృతజ్ఞతతో కూడిన వంతెన. ఆ ప్రాజెక్ట్ తర్వాత సిరిలో విపరీతమైన మార్పు వచ్చింది. స్కూల్కి వెళ్ళాలని మారం చేసే సిరి ఇప్పుడు రోజు ఉత్సాహంగా వెళ్తుంది. సాయంత్రం ఇంటికి రాగానే నాన్న ఈరోజు అంజల్ టీచర్ క్లాస్లో ఏం చెప్పారో తెలుసా అంటూ కబుర్లు మొదలుపెట్టేది. మాధవ్ జీవితంలో అంజలి పేరు ఒక సాధారణ నామవాచకంలో మారిపోయింది. ఒక శనివారం సాయంత్రం మాధవ్ సిరిని తీసుకొని దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళాడు. సిరి స్లైడ్లు అడుగుతూ ఉంటే మాధవ్ ఒక బెంచ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. హలో మాధవ్ గారు. ఆ గొంతు విని మాధవ్ తల ఎత్తాడు. ఎదురుగా అంజలి. ఆమె చేతిలో కొన్ని పుస్తకాలు, భుజానికి ఒక కాటన్ బ్యాగ్ ఉన్నాయి. స్కూల్ చీరలో కాకుండా ఒక సింపుల్ చుడిదార్లో ఆమె చాలా కొత్తగా, ఇంకాస్త అందం కనిపించింది. మాధవ్ ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు. అంజలి గారు, ఏంటి ఇలా ఇక్కడ? నా ఇల్లు ఇక్కడే, వెనుక వీధిలో ఉంది. ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను. మీ ఇల్లు కూడా ఇక్కడేనా అని అడిగింది నవ్వుతూ. అవునండి, ఆ పక్క అపార్ట్మెంట్స్. సిరి ఆడుకుంటానంటే తెచ్చాను అన్నాడు మాధవ్. అంతలో సిరి అంజలిని చూసింది. అంజలి టీచర్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. హాయ్ సిరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అంజలి సిరిని ఎత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. సిరి ఆనందానికి అవధుల్లేవు. టీచర్ నాతో సీసా ఆడుతారా? నాన్నకు నడుము నొప్పి వస్తుందట అని ఫిర్యాదు చేసింది. మాధవ్ ఇబ్బందిగా నవ్వాడు. అయ్యో, సిరి టీచర్ని ఇబ్బంది పెట్టకూడదు. పర్లేదు మాధవ్ గారు, నాకు సీసా అంటే ఇష్టమే అంటూ అంజలి బ్యాగ్ పక్కన పెట్టి సిరితో ఆడుకోవడానికి వెళ్ళింది. మాధవ్ బెంచ్ మీద కూర్చుని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. అంజలి సిరితో కలిసి చిన్న పిల్లలు నవ్వుతుంది. సిరి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటే అంజలి దాన్ని సరిచేస్తుంది. వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే చూసే వాళ్లకు వాళ్ళ తల్లి కూతురులాగానే కనిపిస్తున్నారు. మాధవ్ గుండెలో ఏదో తెలియని అలజడి. స్నేహ తర్వాత సిరిని అంత ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నది అంజలి ఒక్కతే. ఆ దృశ్యం మాధవ్కి కనుల విందగా ఉంది. అదే సమయంలో గుండెల్ని పిండేసేలా కూడా ఉంది. తను కోల్పోయిన కుటుంబం ఇలాగే ఉండేది కదా అనే ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కాసేపటి తర్వాత ఇద్దరు అలసిపోయి మాధవ్ దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ టీచర్, చాలా బాగుంది అంది సిరి రొప్పుతూ. నాకు కూడా చాలా సరదాగా ఉంది సిరి అంది అంజలి. మాధవ్ లేచి థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే సిరి ఈరోజు బోర్ ఫీల్ అయ్యేది. ఏమైనా తీసుకుంటారా? కాఫీ ఆర్ ఐస్ క్రీమ్ అని మర్యాదగా అడిగాడు. అంజలి వద్దని చెప్పబోయి సిరి ముఖం చూసి ఆగిపోయింది. సరే ఐస్ క్రీమ్ తిందాం, కానీ సిరి నీకు జలుబు చేయదు కదా అని అడిగింది. చేయదు టీచర్, నేను స్ట్రాంగ్ అని సిరి. ముగ్గురు పార్క్ బయట ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నారు. సిరి చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మాధవ్ అంజలి కాఫీ తాగుతున్నారు. మాధవ్ గారు, సిరి ఈ మధ్య క్లాస్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చెప్పింది అంజలి. నిజమా? నాకు చెప్పనలేదు దొంగ అన్నాడు మాధవ్ సిరి వైపు ప్రేమగా చూస్తూ. సర్ప్రైజ్ ఇద్దామని దాచాను నాన్న అని సిరి నవ్వింది. నిజానికి మాధవ్ గారు అంజలి గొంతులో
సీరియస్నెస్ వచ్చింది. సిరి చాలా సెన్సిటివ్, కానీ తన ఎమోషన్స్ని దాచుకోవటం నేర్చుకుంది. బహుశా మిమ్మల్ని చూసి నేర్చుకుందేమో. మాధవ్ ఉలిక్కి పడ్డాడు. నన్ను చూసా? అవును, పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. మీరు మీ బాధను దాచుకుని పైకి నవ్వుతూ బతకడం సిరి గమనిస్తుంది. అందుకే తను కూడా అలాగే ఉండడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది మంచిది కాదు. ఎమోషన్స్ బయటకు రావాలి, లేకపోతే లోపల పేరుకపోయి భవిష్యత్తులో సమస్యగా మారతాయి అని చాలా నింపాదిగా చెప్పింది అంజలి. ఆ మాటలు మాధవ్ గుండెలోకి బాణంలా దిగాయి. ఇన్నాళ్ళు తను గట్టిగా ఉండటమే సిరికి బలం అనుకున్నాడు, కానీ అదే బలహీనతగా మారుతుందని ఊహించలేదు. నేనేం చేయాలి అంజలి గారు? స్నేహ లేకపోవటం ఆ ఖాళీని నేనెలాగూ నింపలేను అన్నాడు నిస్సహాయంగా. అంజలి కాఫీ కప్ కింద పెట్టి మాధవ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. మీరు ఆ ఖాళీని నింపనక్కర్లేదు సార్. ఆ ఖాళీ అలాగే ఉంటుంది. కానీ దాని చుట్టూ కొత్త పూల మొక్కలు నాటొచ్చు కదా. సిరితో మీ బాధను పంచుకోండి. నాన్నకి ఈరోజు అమ్మ గుర్తొచ్చింది, ఏడుపు వస్తుంది అని చెప్పండి. అప్పుడు సిరి కూడా తన బాధను మీతో పంచుకుంటుంది. ఇద్దరు కలిసి ఏడవడంలో తప్పులేదు. అది మిమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుంది. అది ఒక ఉపాధ్యాయురాలి సలహాలే లేదు, ఒక ఆప్తమిత్రురాలి హెచ్చరికలా ఉంది. మాధవ్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె చెప్పింది నిజమే అనిపించింది. థ్యాంక్స్ అంజలి గారు, మీరు చెప్పింది ఆలోచిస్తాను అన్నాడు. నేను మరీ ఎక్కువ చనువు తీసుకొని చెప్పానా అని అంజలి కంగారు పడింది. లేదు లేదు, నిజం చెప్పారు. నాకు అలాంటి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని నిజాయితీగా చెప్పాడు మాధవ్. ఐస్ క్రీమ్ అయిపోయాక వాళ్ళు వీడుకోలు తీసుకున్నారు. ఇంటికి వెళ్తున్న దారిలో మాధవ్ మనసు మొత్తం అంజలి మాటల చుట్టూనే తిరుగుతుంది. ఆమె కేవలం సిరి టీచర్ మాత్రమే కాదు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకున్న వ్యక్తి అనిపించింది. 2 వారాల తర్వాత మాధవ్ ఆఫీస్లో ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్లో ఉన్నాడు. ఫోన్ వైబ్రేట్ అయింది. స్కూల్ నుంచి కాల్. సాధారణంగా స్కూల్ నుంచి కాల్ రాదు. గుండె దర్దల్లాడింది. మీటింగ్ మధ్యలోంచి లేచి బయటకు వచ్చాడు. హలో హలో మాధవ్ గారు, నేను అంజలిని. చెప్పండి అంజలి గారు, ఏమైంది? సిరి బాగుందా అని గొంతులో కంగారు. కంగారు పడకండి సా. సిరికి సడన్గా కడుపు నొప్పి వచ్చి వాంతులు చేసుకుంది. కొంచెం జ్వరం కూడా ఉంది. నేను సిక్ రూమ్లో ఉంచాను. మెడిసిన్ ఇచ్చాడు డాక్టర్. కానీ తను మిమ్మల్ని అడుగుతుంది. మీరు రాగలరా? ఇప్పుడే బయలుదేరుతున్నాను, 10 నిమిషాల్లో ఉంటానని ఫోన్ పెట్టేసి బాస్కు చెప్పి పరుగున బయటకు వచ్చాడు మాధవ్. ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రతి నిమిషం మాధవ్కి నరకంలా ఉంది. సిరి ఎలా ఉందో, ఎంత బాధపడుతుందో. స్కూల్ చేరుకుని నేరుగా సిక్ రూమ్ వైపు పరిగెత్తాడు. తలుపు తీసి లోపలికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం మాధవ్ అడుగులను ఆపేసింది. సిరి బెడ్ మీద పడుకుని ఉంది. ఆమె తల అంజలి ఒళ్ళో ఉంది. అంజలి సిరి జుట్టును నిమురుతూ మెల్లగా ఏదో పాట పాడుతుంది. సిరి కళ్ళు మూసుకుని అంజలి చేతిని గట్టిగా పట్టుకుని నిద్రపోతుంది. మాధవ్ కళ్ళు చిమర్చాయి. సిరి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్నేహ ఇలాగే తన ఒళ్ళో పడుకోబెట్టుకుని పాటలు పాడేది. ఈరోజు ఆ స్థానంలో అంజలి ఉంది. ఒక పరాయి వ్యక్తి తన కూతుర్నింత ప్రేమగా సొంత బిడ్డలా చూసుకోవటం మాధవ్ని కదిలించింది. అలికిడి విని అంజలి తల ఎత్తి చూసింది. మాధవ్ని చూసి ఇప్పుడే నిద్రపోయింది అని సైగ చేసింది. మాధవ్ మెల్లగా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు పెదవి కదపకుండా. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, భయపడకండి, ఇప్పుడు టెంపరేచర్ తగ్గింది అని గుసగుసలాడింది అంజలి. నేనెత్తుకొని కారులో తీసుకెళ్తాను అన్నాడు మాధవ్. వద్దు, కాసేపు పడుకొనివ్వండి, కదిలిస్తే మళ్ళీ వాంతులు అవుతాయేమో, నేనిక్కడే ఉంటానుగా అందే అంజలి. మాధవ్ ఆమె వైపు కృతజ్ఞతగా చూశాడు. మీ క్లాసెస్ లంచ్ బ్రేక్ ఇప్పుడు, తర్వాత ఫ్రీ పీరియడ్ పర్లేదు. ఆ గదిలో ఆ నిశ్శబ్దం, ఆ ఆత్మీయత మాధవ్లో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. ఇన్నాళ్ళు తన సిరి కోసం తల్లిని తండ్రిని తానే అవ్వాలని పోరాడాడు. కానీ ఈరోజు అర్థమైంది, తండ్రి ఎంత చేసినా తల్లి స్పర్శలో ఉండే మ్యాజిక్ వేరు అని. ఆ మ్యాజిక్ అంజలి దగ్గర ఉంది. ఒక అరగంట తర్వాత సిరి కదిలింది. కళ్ళు తెరిచి నాన్న అని పిలిచింది. వచ్చాను తల్లి అని మాధవ్ దగ్గరకు తీసుకున్నాడు. నాన్న టీచర్ నా దగ్గరే ఉన్నారు.
అమ్మలాగా పాట పాడారు అంది సిరి నీరసంగా. మాధవ్ అంజలి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒక తృప్తి. సిరిని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అంజలి కారు వరకు వచ్చింది. మాధవ్ గారు, సిరికి లైట్ ఫుడ్ పెట్టండి, రాత్రికి మళ్ళీ జ్వరం వస్తే కాల్ చేయండి, కంగారు పడకండి అని జాగ్రత్తలు చెప్పింది. తప్పకుండా అంజలి గారు, ఈరోజు మీరు చేసిన సహాయం జన్మలో మర్చిపోలేను. ఆఫీస్ ఉండి నేనేం చేయలేకపోయాను. కానీ మీరమ్మలా మాధవ్ ఆగిపోయాడు. అమ్మలానే పదం వాడడం సరైందేనా అని సందేహించాడు. అంజలి అది గమనించి చిన్న చిరునవ్వు నవ్వింది. టీచర్ అంటే సెకండ్ మదరే కసా, వెళ్ళి రండి. ఆ రాత్రి సిరిని పడుకోబెట్టాక మాధవ్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈరోజు జరిగిన సంఘటన అతని మనస్సులోని గోడలను పూర్తిగా బద్దలు కొట్టేసింది. అంజలి పట్ల అతనికి ఉన్న గౌరవం ఇప్పుడు ఆరాధనగా మారుతుంది. కానీ అదే సమయంలో ఒక అపరాధ భావం కూడా మొదలైంది. నీ స్నేహస్థానంలో మరొకరిని ఊహించుకున్నానా? ఈ తప్ప. గోడ మీద ఉన్న స్నేహ ఫోటో వైపు చూశాడు. స్నేహ, నువ్వే చెప్పు. సిరి సంతోషంగా ఉండటం ముఖ్యం. తను అంజలి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉందో ఈరోజు చూశాను. కానీ నా మనసులో ఈ కొత్త అలజడి ఏంటి? ఇది కేవలం కృతజ్ఞత లేక అంతకంటే ఎక్కువ? అదే సమయంలో తన అపార్ట్మెంట్లో అంజలి కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తుంది. సిరిని తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు కలిగిన ఆ మాతృత్వ భావన ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆమెకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. కానీ సిరి పట్ల ఆమె కలిగిన ఆ అపేక్ష మామూలుది కాదు. అలాగే మాధవ్ ఒక ఒంటరి తండ్రిగా అతను పడుతున్న తపన, అతని కళ్ళల్లో నిజాయితీని, అతని మౌనంలోని బాధ అంజలిని ఆకర్షించాయి. అతను తన భార్యను ఇంకా ఎంతగా ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమలో నేనెక్కడైనా సరిపోతానా? అసలు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నేను కేవలం సిరి టీచర్ని మాత్రమే కదా అని తన్ను తాను ప్రశ్నించుకుంది. 2 రోజుల తర్వాత సిరి కోలుకుని స్కూల్కి వెళ్ళింది. సాయంత్రం మాధవ్ సిరిని తీసుకురావడానికి వెళ్ళాడు. అంజలి గేట్ దగ్గరే ఉంది. హలో సిరి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. సూపర్ టీచర్ అంది సిరి. మాధవ్ అంజలి దగ్గరకు వచ్చాడు. థ్యాంక్స్ అండి. మళ్ళీ థ్యాంక్స్ చెప్పటం బోరు కొట్టేస్తుంది మీకు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. పర్లేదు సార్. అంజలి గారు, రేపు సండే కదా, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి లంచ్కి వస్తారా? సిరి చాలా అడుగుతుంది. మీరు వస్తే తనకి చాలా హ్యాపీగా ఉంటుంది అని అడిగాడు మాధవ్. ఇది చాలా పెద్ద అడుగు. ఇన్నాళ్ళు ఎవరిని ఇంటికి పిలవని మాధవ్ ఇప్పుడు అంజలిని ఆహ్వానిస్తున్నాడు. అంజలి కాసేపు ఆలోచించింది. ఇది కేవలం లంచ్ కాదు, వారి వ్యక్తిగత ప్రపంచంలోకి ఆమెకు దొరికిన అధికారిక ప్రవేశం. సిరి అడిగితే నేను కాదనగలనా? తప్పకుండా వస్తాను అని నవ్వింది. ఆ సాయంత్రం మాధవ్ ఇంటికి వెళ్తూ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రేపు ఏం వండాలి, ఇల్లు ఎలా సర్దాలి అన్న ఆలోచనలు అతన్ని ముంచెత్తాయి. కానీ అతని మనసులో ఒక మూల భయం ఇంకా ఉంది. ఇది స్నేహానికి మాత్రమే పరిమితమా, లేక కొత్త బంధానికి నాంది పలుకుతుందా? ఆదివారం ఉదయం మాధవ్ ఇంట్లో ఒక రకమైన హడావిడి. అదే సమయంలో ఒక ఉత్సాహం లాంటి వాతావరణం నెలకొంది. గత 2 ఏళ్లుగా ఆ ఇంట్లో ఆదివారం అంటే కేవలం బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయటం, టీవీ చూడడం ఇంతే. కానీ రోజు దానికి భిన్నంగా ఉంది. మాధవ్ ఉదయాన్నే లేచి ఇంటిని సర్దడం మొదలుపెట్టాడు. హాల్లోని సోఫా కవర్లు మార్చాడు. ఫ్లవర్ వాజ్లో వాడిపోయిన పూలను తీసేసి తాజా గులాబీలను పెట్టాడు. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం, మసాలా వాసనలు గుప్పమంటున్నాయి. సిరి అడిగిందని కాదు, కానీ మాధవ్ స్వయంగా నాటుకోడి పులుసు, బగారా రైసు చేయటానికి పూనుకున్నాడు. స్నేహ ఉన్నప్పుడు ఆదివారాలు ఇలాగే ఉండేవి. ఈరోజు మళ్ళీ ఆ జ్ఞాపకాలను, ఆ రుచులను తిరిగి తీసుకురావడానికి కారణం అంజలి రాక. నానా, నేను ఈ గౌన్ వేసుకున్నాం. టీచర్కి పింక్ కలర్ అంటే ఇష్టం కదా అని సిరి తన కొత్త గౌన్ పట్టుకుని వచ్చింది. మాధవ్ నవ్వి, అవును తల్లి, అది నీకు చాలా బాగుంటుంది. వెళ్ళి రెడీ అవ్వు, అంజలి ఆంటీ వచ్చే టైం అయింది అని అన్నాడు. ఆంటీ అని అనాలా లేక టీచర్ అని అనాలా? మాధవ్ మనసులో చిన్న సందిగ్ధం. కానీ సిరి మాత్రం ఉత్సాహంగా రెడీ అవ్వడానికి వెళ్ళింది. సరిగ్గా 12 గంటలకు డోర్ బెల్ మోగింది. మాధవ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అద్దంలో తన్ను ఒకసారి చూసుకొని మళ్ళీ తలుపు తీశాడు. ఎదురుగా అంజలి లేత నీలం రంగు చీరలో
చేతిలో ఒక చిన్న మొక్కతో నిలబడి ఉంది. ఆమెను చూడగానే మాధవ్ మనసులోని టెన్షన్ మాయమైపోయి ఒక ప్రశాంతత ఆవహించింది. హలో మాధవ్ గారు అని నవ్వింది. రండి అంజలి గారు, వెల్కమ్ అని మాధవ్ ఆహ్వానించాడు. ఇది మీకోసం జిస్మన్ ప్లాంట్, బాల్కాన్లో బాగుంటుంది అని మొక్కను అందించింది. థ్యాంక్స్ అండి. స్నేహకి మల్లెపూలంటే చాలా ఇష్టం అంటూ మాధవ్ మాట ఆగిపోయింది. అనవసరంగా స్నేహ ప్రస్తావన తెచ్చానా అని కంగారు పడ్డాడు. కానీ అంజలి ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అవునా, చాలా సంతోషం. ఆ ఇష్టం మీ ఇంట్లో సువాసనలు నింపాలి అంది పాజిటివ్గా. లంచ్ చాలా సరదాగా సాగింది. సిరి అంజలి పక్కనే కూర్చొని స్కూల్ కబుర్లు, ఫ్రెండ్స్ గొడవలన్నీ ఏకరవ పెడుతుంది. అంజలి సిరికి అన్నం కలిపి పెడుతూ మధ్య మధ్యలో మాధవ్తో మాట్లాడుతుంది. వంట చాలా బాగుంది మాధవ్ గారు, మీరింత బాగా వండుతారని ఊహించలేదు అని మెచ్చుకుంది అంజలి. నిజానికి ఇది స్నేహ రెసిపీ, తను ఉన్నప్పుడు నేర్చుకున్నాను. కానీ ఈరోజు ఎందుకో అంత పర్ఫెక్ట్గా రాలేదనిపిస్తుంది అన్నాడు మాధవ్ సందేహిస్తూ. ప్రేమతో వండితే ఏ వంటైనా అమృతంలా ఉంటుంది సా, ఇది పర్ఫెక్ట్గానే ఉంది అంది అంజలి. ఆ మాట మాధవ్ గుండెను తాకింది. ప్రేమతో అనటం తన ఈ వంటని కేవలం మర్యాద కోసం చేశాడా, లేక అంజలి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో చేశాడా? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి భయపడ్డాడు. భోజనం అయ్యాక సిరి అంజలిని తన గదిలోకి తీసుకువెళ్ళి తన బొమ్మలు చూపించింది. కాసేపటి తర్వాత సిరి టీవీ చూడ్డంలో పడిపోయింది. మాధవ్ అంజలి బాల్కాన్లో కాఫీ తాగుతూ కూర్చున్నారు. అక్కడ గోడకు వేలాడుతున్న స్నేహ ఫోటోని అంజలి నిస్తంగా చూసింది. ఆమె చాలా అందంగా ఉన్నారు అంది అంజలి మృదువుగా. మాధవ్ ఆ ఫోటో వైపు చూశాడు. ఎప్పుడు ఆ ఫోటోని చూస్తే వచ్చే దుఃఖం ఈరోజు రాలేదు. అవును, స్నేహ చాలా అందమైంది, మనసు కూడా అంతే అందమైంది. తను వెళ్ళిపోయాక నా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. కానీ సిరి కోసం బతకాలి కదా అని నెట్టుకొస్తున్నాను అని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అంజలి మౌనంగా వింది. తర్వాత నెమ్మదిగా అంది. గతం అనేది ఒక అందమైన జ్ఞాపకం కావాలి తప్ప భవిష్యత్తుకి అడ్డు కూడా కాకూడదు మాధవ్ గారు. స్నేహ గారు మిమ్మల్ని చూస్తుంటే మీరు నవ్వాలని కోరుకుంటారు, కానీ ఒంటరికి బాధపడాలని కోరుకోరు కదా. ఆమె గొంతులో ఎక్కడ తొందరపాట్లేదు, కేవలం ఒక నిజాయితీ ఓదార్పు ఉన్నాయి. నిజమే అంజలి గారు, కానీ మళ్ళీ సంతోషించటానికి నాకు అర్హత ఉందా అనిపిస్తుంది. నేను నవ్వితే స్నేహని మర్చిపోయినట్టేమో అని ఒక భయం. మాధవ్ గొంతు వణికింది. అంజలి మాధవ్ కళ్ళలోకి చూసింది. ప్రేమ ఎప్పుడు విస్తరిస్తుంది సా, ఒకరిని రీప్లేస్ చేయదు. మీరు సిరిని ప్రేమిస్తున్నారు కదా, రేపు ఇంకెవరైనా వచ్చినా సిరి మీద ప్రేమ తగ్గదు కదా. అలాగే మీ గుండెల స్నేహస్థానం ఎప్పటికి పదిలంగానే ఉంటుంది. కానీ ఆ పక్కన కొత్త ఆనందానికి చోటు ఇవ్వడంలో తప్పులేదు అని చెప్పింది. ఆ మాటలు మాధవ్కి ఒక కొత్త వెలుగుని చూపించాయి. అంజలి వెళ్ళిపోతూ ఉంటే మాధవ్ ఆమెను గేటు వరకు సాగనంపాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంజలి, ఈరోజు చాలా బాగుందన్నాడు. మొదటిసారి గారు లేకుండా పిలిచాడు. అంజలి గమనించింది, చిన్నగా నవ్వింది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మాధవ్, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అంజలి వెళ్ళిపోయాక ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. కానీ మాధవ్ మనసులో తుఫాను మొదలైంది. అంజలి చెప్పిన మాటలు, ఆమె సాన్నిహిత్యం, ఆమె పట్ల తన ఆకర్షణ, ఇవన్నీ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాత్రి పడుకునే ముందు స్నేహ ఫోటో ముందు నిలబడ్డాడు. స్నేహ, నేను తప్పు చేస్తున్నానా? అంజలిని చూస్తుంటే నాలో మళ్ళీ జీవితం మీద ఆశ కలుగుతుంది. కానీ అది నీకు ద్రోహం చేసినట్టేనా? ఆ రాత్రి అతనికి పీడకళ్ళు వచ్చాయి. స్నేహ తన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయినట్టు, తన అంజలి చెయ్యి పట్టుకుని స్నేహని ఆపలేకపోయినట్టు కలలు కన్నాడు. ఉలిక్కి పళ్ళు లేచాడు. చెమటలు పట్టాయి. ఒక నిర్ణయానికి వచ్చాడు. వద్దు, ఈ బంధం వద్దు. ఇది ఇంకా ముదిరితే సిరి కూడా బాధపడుతుంది. సమాజం ఏమంటుంది? అయినా నా మనసులో ఇంకా స్నేహ ఉంది. అంజలికి నేను న్యాయం చేయలేను. మరుసటి రోజు నుంచి మాధవ్ అంజలికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. సిరిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేటప్పుడు అంజలి కనిపిస్తే కారు దిగకుండానే వెళ్ళిపోయేవాడు.
అంజలి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడే కాదు. బిజీగా ఉన్నాను అని మెసేజ్ పెట్టేవాడు. అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు అంజలిని బాధ పెట్టింది. ఆమెకు అర్థమైంది మాధవ్ వెనకడుగు వేస్తున్నాడని. అతన్ని బలవంతం చేయటం ఇష్టం లేక ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. ఒక వారం గడిచింది. ఆ వారం రోజులు మాధవ్కి నరకంలా ఉన్నాయి. తను అనుకున్నట్టుగా స్నేహ జ్ఞాపకాల్లో ప్రశాంతత దొరకలేదు. పైగా అంజలి లేని వెళ్తి అతన్ని మరింత కుంగదీసింది. సిరి కూడా డల్ అయిపోయింది. ఒక రాత్రి డిన్నర్ తింటున్నప్పుడు సిరి అన్నం ప్లేటు పక్కన పెట్టేసింది. నానా, నువ్వు అంజలి టీచర్తో గొడవ పడ్డావా అని సూటిగా అడిగింది. మాధవ్ షాక్ అయ్యాడు. ఏంలే సిరి, ఎందుకలా అడుగుతున్నావు? మరెందుకు టీచర్తో మాట్లాడట్లేదు? స్కూల్లో టీచర్ నన్ను చూసి నవ్వుతున్నారు కానీ కళ్ళల్లో డల్గా ఉన్నారు. నువ్వు కూడా ఇంట్లో నవ్వట్లేదు. సండే రోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడెందుకిలా? సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మాధవ్ మౌనంగా తలదించుకున్నాడు. సిరి కుర్చీ దిగి మాధవ్ దగ్గరకు వచ్చింది. అతని చేతిని పట్టుకుని, నాన్న, అమ్మ సపోర్ట్ అయిపోయింది కదా, అమ్మ దేవుడి దగ్గర ఉంది, కానీ మనం ఇక్కడ ఒక్కరమే ఉన్నాం. అంజల్ టీచర్ మనతో ఉంటే అమ్మకి కోపం రాదు కదా నాన్న, అమ్మే టీచర్ని పంపిందేమో. ఆ మాట మాధవ్ గుండెను బద్దలు కొట్టింది. ఒక 6 ఏళ్ల చిన్నారికి అర్థమైన విషయం తనకెందుకు అర్థం కాలేదు? అమ్మే పంపించిందేమో. సిరి అడిగిన ఆ ప్రశ్న మాధవ్ భయాలను పటాపంచలు చేసింది. తన కూతురు సంతోషం అంజలితో ముడిపడి ఉంది. తన సంతోషం కూడా అక్కడే ఉంది. కేవలం అభద్రత భావంతో, లేనిపోని భయాలతో తను అందర్నీ శిక్షిస్తున్నాడు. సిరిని గట్టిగా హత్తుకుని, సారీ తల్లి, నాదే తప్పు, నేనంతా సెట్ చేస్తాను, మనం మళ్ళీ హ్యాపీగా ఉందాం అని మాట ఇచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉంది. జోరుగా వర్షం పడుతుంది. మాధవ్ సిరిని అమ్మమ్మ గారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేరుగా అంజలి ఇంటికి వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడడం కుదరదు, ఈరోజు నేరుగా తేల్చుకోవాలి. అంజలి ఇంటి బయట కారు ఆపి గొడుగు పట్టుకుని గేట్ దగ్గర నిలబడ్డాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. అంజలి తలుపు తీసింది. వర్షంలో తడిసిపోయిన మాధవ్ని చూసి ఆశ్చర్యపోయింది. మాధవ్, ఏంటిలా? లోపలికి రండి అని తప్పుకుంది. మాధవ్ లోపలికి రాలేదు. అక్కడ వరండాలో నిలబడ్డాడు. గొడుగు పక్కన పెట్టేశాడు. అంజలి, నీ మాట్లాడాలి అన్నాడు గంభీరంగా. అంజలి అతని కళ్ళలోకి చూసింది. అందులో బాధ, పశ్చాత్తాపం, ఆశ అన్నీ కనిపిస్తున్నాయి. చెప్పండి మాధవ్ అని అంది. గత వారం రోజులుగా నేను నిన్ను అవాయిడ్ చేశాను. సారీ, నాకు భయమేసింది అంజలి. నీ మీద నాకు కలుగుతున్న ఫీలింగ్స్ నిజమేనా, లేక కేవలం ఒంటరితనం వల్ల వస్తున్నాయా అని భయపడ్డాను. స్నేహస్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని నాకు తెలుసు. కానీ మాధవ్ గొంతులో తడబాటు. ఊపిరి తీసుకున్నాడు. కానీ నువ్వు లేని వారం రోజులు నాకు అర్థమైంది. నువ్వు కేవలం సిరి టీచర్ మాత్రమే కాదు, నా జీవితంలో నాకు ప్రశాంతాన్నిచ్చే మనిషివి. స్నేహ జ్ఞాపకం నన్ను గతం వైపు లాగుతూ ఉంటే నువ్వు నన్ను భవిష్యత్తు వైపు నడిపిస్తున్నావు. నీ సిరి కోసం మాత్రమే బతకాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా కోసం కూడా బతకాలనిపిస్తుంది నీ వల్ల. అంజలి కళ్ళు చెమర్చాయి. ఆ మౌనంగా వింటుంది. నాకు తెలియదు అంజలి, ఇది ప్రేమ, ఆకర్షణ, అవసరమా అని. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వుంటే నా ప్రపంచం అందంగా ఉంది, నువ్వు దూరంగా ఉంటే శూన్యంగా ఉంది. నాకు సిరికి నువ్వు కావాలి, కానీ నీ జీవితంలోకి మా సమస్యలను, నా గతాన్ని తీసుకురావటం న్యాయమేనా అని ఆలోచించాను. అందుకే దూరంగా వెళ్ళాను అని నిజాయితీగా చెప్పాడు మాధవ్. అంజలి మెల్లగా మాధవ్ దగ్గరికి వచ్చింది. మాధవ్, పరిపూర్ణమైన జీవితం ఎవరికి ఉండదు. పగిలిన ముక్కలను అతికించుకొని అందంగా మార్చుకోవడమే జీవితం. మీ గతం నాకు సమస్య కాదు, అది మీలో భాగం. మీకున్న ఆ ప్రేమ, బాధలే నాకు నచ్చాయి. సిరి అంటే నాకు ప్రాణం, మీరంటే నాకు గౌరవం, ఇష్టం అని చెప్పింది అంజలి. ఆమె గొంతులో వణుకు ఉన్న మాటల్లో సుష్టత ఉంది. మీరు భయపడకండి, నీ స్నేహగారి స్థానాన్ని తీసుకోవడానికి రాలేదు. మీ గుండెలో ఆమె పక్కన చిన్న స్థానం ఇస్తే చాలు. మనం స్నేహితులుగా ప్రయాణం మొదలు పెడదాం. ఎక్కడికి వెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది అని చేయి చాచింది. మాధవ్ ఆమె వైపు చూశాడు. వర్షం చినుకుల శబ్దం సంగీతంలా వినిపిస్తుంది. అతను సంకోచం లేకుండా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు.
థ్యాంక్ యూ అంజలి, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇక నుంచి భయపడను, మనం కలిసి ప్రయాణిద్దాం అని అన్నాడు. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం ఉంది. ఇన్నాళ్ళుగా మాధవ్ గుండె చుట్టూ కట్టుకున్న మంచుగడ్డలు కరిగిపోతున్న భావన. ఆ వర్షం సాక్షిగా వారిద్దరి మధ్య కొత్త బంధం చిగురించింది. ఇది ఆవేశంతో కూడిన ప్రేమ కాదు, అర్థం చేసుకునే పరిణతితో కూడిన స్నేహం. ఆ రాత్రి మాధవ్ ఇంటికి వెళ్ళాక సిరి నిద్రపోకుండా ఎదురుచూస్తుంది. నాన్న, టీచర్తో మాట్లాడావా అని అడిగింది. మాధవ్ నవ్వి సిరిని ఎత్తుకున్నాడు. మాట్లాడాను సిరి, టీచర్ మనతోనే ఉంటారు. మనం త్వరలో టీచర్తో కలిసి సినిమాకి వెళ్దాం, పార్కుకి వెళ్దాం, నాటుకోడి పులుసు కూడా తిందాం అని అన్నాడు. సిరి ఆనందంతో గెంతింది. ఏ థ్యాంక్ యూ నాన్న. మాధవ్ స్నేహ ఫోటో వైపు చూశాడు. ఫోటోలోని స్నేహ చిరునవ్వు. ముందుకు వెళ్ళు మాధవ్, నేనెప్పుడు నీ వెంటే ఉంటాను అని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. మాధవ్ మనసులో ఇప్పుడు ఏ సంకోచము లేదు. అతను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈసారి ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు, అది బాధ్యత, నమ్మకం మరియు రెండు గాయపడిన మనసుల కలయిక. 6 నెలలు గడిచాయి. హైదరాబాద్ నగరంలో శీతాకాలం మొదలైంది. ఉదయాన్నే మంచు కురుస్తూ ఉండగా మాధవ్ అపార్ట్మెంట్ బాల్కాన్లో ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. ఒకప్పుడు ఎండిపోయినట్లు ఉండే ఆ బాల్కానీ ఇప్పుడు రంగురంగుల పూల మొక్కలతో కలకల్లాడుతుంది. అక్కడ 2 కాఫీ కప్పులు ఉన్నాయి. ఒకటి మాధవ్ది, మరొకటి అంజల్ది. అవును, అంజలి ఇప్పుడు మాధవ్ సిరిల దినచర్యలో ఒక భాగమైపోయింది. కాని వారింకా అధికారికంగా ఒకటి కాలేదు. అంజలి రోజు సాయంత్రం వచ్చి సిరికి చదువు చెప్పటం, వారాంతరాల్లో ముగ్గురు కలిసి బయటకు వెళ్ళటం, ఇవన్నీ మామూలైపోయాయి. సిరి సంతోషానికి హద్దుల్లేవు. కానీ మాధవ్ మనసులో ఒక చివరి యుద్ధం మిగిలే ఉంది. అది తన తల్లిదండ్రుల అంగీకారం. మాధవ్ తల్లి సుశీలమ్మ గారు వైజాగ్ నుంచి వస్తున్నారని ఫోన్ చేశారు. ఆమె చాన్నాళ్ళుగా మాధవ్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. కానీ ఆ మనసులో ఉన్న కోడలు వేరు, మాధవ్ ఎంచుకున్న అంజలి వేరు. సుశీలమ్మకు అంజలి గురించి పూర్తిగా తెలియదు. కేవలం సిరి టీచర్ అని మాత్రమే తెలుసు. ఆదివారం ఉదయం సుశీలమ్మ గారు వచ్చారు. ఆమె రాకతో ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా మారింది. లంచ్ టైంలో సుశీలమ్మ గారు మాధవ్ని అడిగింది. ఏరా మాధవ్, ఈ మధ్య ఏదో సంబంధం చూశానన్నాను కదా, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, మన కులమే ఏమంటావు? మాధవ్ సిరివైపు చూశాడు. సిరి అన్నం తింటూ, నానమ్మ, నాన్నకి నాకు అంజల్ టీచరే ఇష్టం అని బాంబు పేల్చింది. సుశీలమ్మ గారు షాక్ అయి అన్నం తినడం ఆపేశారు. అంజల్ టీచరా అంటే మీ స్కూల్ టీచరా? అసలేం జరుగుతుంది ఇక్కడ? మాధవ్ ధైర్యం చేసుకొని చెప్పాడు. అమ్మ, సిరి చెప్పింది నిజమే. అంజలి అనే ఆమె సిరి ఆర్ట్ టీచర్. తన సిరిని సొంత కూతుర్లా చూసుకుంటుంది. నాకు కూడా తనంటే ఇష్టం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. సుశీలమ్మ ముఖం కందిపోయింది. ఏరా, తెలిసి తెలిసి ఒక టీచర్ని, అది మన వాళ్ళు కాని ఆమెను ఎలా చేసుకుంటాం? అయినా ఒక పరాయి ఆమె వచ్చి సిరిని సరిగ్గా చూసుకుంటుందని గ్యారంటీ ఏంటి? అందరూ పెళ్ళయ్యే వరకే ప్రేమగా ఉంటారు, తర్వాత సవత్తల్లి ప్రేమే చూపిస్తారు. నా మనవరాల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ మాటలు మాధవ్ని బాధపెట్టాయి. అమ్మా, నువ్వు అంజల్ని చూడకుండానే మాట్లాడుతున్నావు. తను అలాంటిది కాదు. నాకు అనవసరం మాధవ్. స్నేహలేని లోటుని ఎవరు పూరించలేరు. ఎవరో కొత్త ఆడ వచ్చి నా కోడల స్థానాన్ని తీసుకుంటూ ఉంటే నేను చూడలేను అని కరాఖండిగా చెప్పేశారు సుశీలమ్మ. సాయంత్రం 5 గంటలకు అంజలి ఇంటికి వచ్చింది. విషయం తెలియక మామూలుగానే వచ్చింది. చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. హాల్లో సుశీలమ్మ గారు సీరియస్గా కూర్చుని ఉన్నారు. అంజలిని చూడగానే ఆమె చూపుల్లో కోపం, అనుమానం కనిపించాయి. నమస్తే అండి, నేను అంజలిని అని మర్యాదగా కాళ్ళకు నమస్కరించింది అంజలి. సుశీలమ్మ గారు ముభావంగా తల ఊపారు. ఓహో, నువ్వేనా ఆ టీచర్వి, కూర్చో అన్నారు కఠినంగా. అంజలికి పరిస్థితి అర్థమైంది. మాధవ్ కళ్ళల్లో నిస్సహాయత కనిపించింది. సుశీలమ్మ గారు నేరుగా దాడి మొదలుపెట్టారు. చూడమ్మా అంజలి, నువ్వు మా సిరికి టీచర్వి అని విన్నాను. సంతోషం. కానీ టీచర్గా ఉండటం వేరు, అమ్మగా ఉండటం వేరు. మాధవ్కి మంచి జీవితం ఉందని సెటిల్ అయిన వాడిని నువ్వు ఆశపడుతున్నావేమో. కానీ రేపు నీకు సొంత పిల్లలు పుడితే మా సిరిని నెట్టేస్తావు.
అది ఆడవాళ్ళ నైజం. అందుకే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. సాధారణంగా ఎవరైనా అయితే ఆ మాటలకు అవమానంతో వెళ్ళిపోయేవారు. కానీ అంజలి నిబ్బరంగా ఉంది. ఆ ముఖంలో చిరునవ్వు చెదిరిపోలేదు. ఆమె తన చేతిలో ఉన్న బాక్స్ని సుశీలమ్మ గారి ముందు పెట్టింది. ఇది స్వీట్ బాక్స్ కాదండి, చూడండి అంది. సుశీలమ్మ గారు అయిష్టంగానే బాక్స్ తెరిచారు. అందులో ఒక పాత డైరీ, కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇది సిరి వాళ్ళ అమ్మ స్నేహ గారు రాసిన డైరీ అండి. మాధవ్ గారు ఒకసారి నాకు ఇచ్చారు. అందులో స్నేహ గారు సిరి భవిష్యత్తు గురించి ఎంత భయపడ్డారో రాసుకున్నారు. నా కూతురికి జడ వేయటం ఎవరు నేర్పిస్తారు, దానికి నెలసరి వచ్చినప్పుడు ఎవరు ధైర్యం చెప్తారు అని ఆమె ఆవేదన అందులో ఉంది. అంజలి గొంతులో ఆదురత నిండింది. అంజలి సుశీలమ్మ గారి చేతిని పట్టుకుంది. అమ్మగారు, నీ స్నేహగారి స్థానాన్ని లాక్కోడానికి రాలేదు. ఆ స్థానం ఎప్పటికీ ఆమెదే. నేను కేవలం ఆ ఖాళీ కుర్చీ పక్కన నిలబడి సిరికి చేదురు వాదురుగా ఉండడానికి వచ్చాను. నాకు పిల్లలు పుడతారో లేదో తెలియదు, కానీ సిరి నాకు మొదటి బిడ్డ. ఒక టీచర్గా 100 మంది పిల్లలను సమానంగా చూసే అలవాటు నాకుంది. అలాంటిది సిరిని నా సొంత బిడ్డలా చూడలేనా? మీరు నన్ను కోడలుగా చూడకండి, కానీ సిరికి ఒక మంచి నేస్తంగా చూడండి చాలు. అంజలి మాటల్లోని నిజాయితీ, ఆమె స్నేహ పట్ల చూపించిన గౌరవం సుశీలమ్మ గారిని కదిలించాయి. ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో సిరి తన గదిలోంచి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ తెచ్చింది. అది అంజలి వేసిన పెయింటింగ్. అందులో స్నేహ ఆకాశంలో నక్షత్రంలా మెరుస్తూ ఉంటే కింద మాధవ్, సిరి, అంజలి చేయి చేయి పట్టుకుని నడుస్తున్నట్టు ఉంది. కింద క్యాప్షన్, మా కుటుంబం, మా బలం. సిరి ఆ పెయింటింగ్ని నానమ్మకు చూపించింది. చూడు నానమ్మ, అంజలి టీచర్ అమ్మని కూడా మనతోనే ఉంచారు, అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు అని అంది. ఆ పెయింటింగ్ చూశాక సుశీలమ్మ గారి మనసులోని బండరాయి కరిగిపోయింది. తన కోడల్ని మర్చిపోకుండా ఇంత గౌరవం ఇచ్చే అమ్మాయి దొరకటం మాధవ్ అదృష్టం అనిపించింది. ఆ మంజల్ని దగ్గరకు తీసుకుని, క్షమించు తల్లి, నా భయం కొద్దీ ఏవో అన్నాను. నువ్వు మా ఇంటికి రావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మాధవ్, అంజలి ఒకరినొకరు చూసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. సిరి మధ్యలో నిలబడి గ్రూప్ హగ్ అని అరిచింది. ఒక నెల తర్వాత ఈ ఆర్భాటాలు లేవు, 100 మంది అతిథులు లేరు. కేవలం దగ్గర బంధువులు, స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఒక చిన్న గుళ్ళో మాధవ్, అంజలిల వివాహం జరిగింది. అంజలి పట్టుచీరలు మెరిసిపోతుంది. మాధవ్ సాంప్రదాయ వస్త్రధారణలో ప్రశాంతంగా ఉన్నాడు. తాళి కట్టే సమయం వచ్చినప్పుడు మాధవ్ అంజలి వైపు చూశాడు. నా జీవితంలో మళ్ళీ వెలుగు తెచ్చినందుకు థ్యాంక్స్ అంజలి అని కళ్ళతోనే చెప్పాడు. అంజలి నవ్వింది. అక్కడ అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉన్నది మాత్రం సిరి. ఆమె చేతిలో ఒక పూల బుట్ట పట్టుకుని వారిద్దరి మీద పూలు చల్లుతూ గెంతుంది. ముఖ్యంగా ఆ రోజు సిరి వేసుకున్న డ్రెస్సు స్నేహ పాత పట్టుచీరతో కుట్టించిన లంగా ఓని. ఆ చూసిన వారందరికీ స్నేహ ఆశీర్వాదం ఆ జంట మీద ఉన్నట్టు అనిపించింది. పెళ్ళయ్యాక ముగ్గురు కలిసి స్నేహ ఫోటో దగ్గరికి వెళ్లారు. మాధవ్, అంజలి కలిసి ఆ ఫోటోకి దండ వేశారు. అక్క, మీ పాపని కంటికి రెప్పలా చూసుకుంటాను. మీ వారు ఎప్పుడు మీ జ్ఞాపకాల్లోనే ఉంటారు. నేను అతనికి తోడుగా మాత్రమే ఉంటాను అని అంజలి మనసులో స్నేహకి మాట ఇచ్చింది. ఆ క్షణంలో గాలికి ఫోటోకి ఉన్న దండ చిన్నగా ఊగింది. స్నేహ సరే అని ఆమోదించినట్టుగా. 1 సంవత్సరం గడిచింది. సిరి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఇల్లంతా బెలూన్లతో నిండి ఉంది. మాధవ్, అంజలి, సిరి కలిసి కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ అని అందరు పాడుతూ ఉంటే సిరి కేక్ ముక్కను ముందుగా అంజలికి తినిపించింది. థ్యాంక్ యూ అమ్మా అంది సిరి. మొదటిసారి సిరి అంజలిని అమ్మని పిలిచింది. ఆ పిలుపు వినగానే అంజలి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమె సిరిని గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ రా కన్నా అని అంది. మాధవ్ ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. తను ఒకప్పుడు అనుకున్నాడు తన జీవితం ముగిసిపోయిందని, ప్రేమ అనేది ఒకసారి మాత్రమే పుడుతుందని. కానీ జీవితం అతనికి ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రేమ అనేది ఒక వ్యక్తితో అంతమయ్యేదే కాదు, అది ఒక ప్రవాహం. ఒకరు వెళ్ళిపోయినా ఆ ప్రేమ మిగిలే ఉంటుంది. అది మరో రూపంలో మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గుండె పగిలిన చోటే
కొత్త చిగురు వస్తుంది. ఒకప్పుడు ఒంటరి తండ్రిగా మిగిలిపోతాననుకున్న మాధవ్ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన భర్తగా, ఇద్దరు స్త్రీల ప్రేమను పొందిన అదృష్టవంతుడిగా నిలబడ్డాడు. అంజలి కేవలం మాధవ్ని ప్రేమించలేదు. అతని గాయాలను, అతని గతాన్ని, అతని బాధను ప్రేమించింది. సిరి కేవలం ఒక తల్లిని పొందలేదు, తన బెస్ట్ ఫ్రెండ్ని అమ్మగా పొందింది. మాధవ్ కేవలం భార్యని పొందలేదు, తన జీవితానికి ఒక అర్థాన్ని, తన ఇంటికి ఒక దీపాన్ని తిరిగి పొందాడు. ఆ రాత్రి అందరు వెళ్ళిపోయాక మాధవ్, అంజలి, సిరి బాల్కన్లో కూర్చున్నారు. ఆకాశంలో నిండు చంద్రుడు వెలుగుతున్నాడు. చూడు నాన్న, అమ్మ నక్షత్రం ఎంత ప్రకాశవంతంగా ఉందో అంది సిరి. అవును సిరి, అమ్మ హ్యాపీగా ఉంది కాబట్టే అంతలా మెరుస్తుంది అంది అంజలి. మాధవ్ ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు. నా ప్రపంచం ఇప్పుడు సంపూర్ణం అనుకున్నాడు. జీవితం మనకు ఊహించని మలుపులు ఇస్తుంది. కొన్నిసార్లు అవి బాధనిస్తాయి, కానీ ఓర్పుతో ఉంటే అవే మలుపులు అద్భుతమైన గమ్యాన్ని చేరుస్తాయి. ప్రేమ ఎప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనం తలుపులు తెరిచి ఉంచితే చాలు. ఈ కథ కేవలం ఒక తండ్రి పునర్వివాహం గురించి కాదు, మనం కోల్పోయిన వారిని మర్చిపోకుండానే కొత్త వారిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించగలం అనే సున్నితమైన అంశాన్ని ఇది చర్చిస్తుంది. రక్త సంబంధం కంటే ప్రేమ సంబంధం ఎంత గొప్పదో అంజలి పాత్ర ద్వారా తెలుస్తుంది. ఒంటరితనం శాశ్వతం కాదు, ఆశ ఆయుధం అని కథ నిరూపిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.